అంత వచ్చింది 7,000 వచ్చినాయి. 7,000 ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంతకుముందు 3,000 పింఛను 3,000 అత్త ఇచ్చాడు. ఒక నెల ఎక్కుతున్నాగా జీవితం అదే ఓట్ల ఆఫీసులకి ఇచ్చాడు. 2,500 పెంచింది, 2,250 రూపాయలు. ఇక నెల వస్తుందనగా 2,500 చేసి 3,000 మొత్తం ఇచ్చాడు. ఒక నెల ఇచ్చింది అంతే. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక 7,000 వచ్చినాయి. వాగ్దానం చేశాడు కదా 7,000 ఇస్తారని, 7,000 ఇచ్చిండు అన్నట్టే. నెల నెల మీకు 4,000 పెన్షన్ 4 నెల వచ్చింది. ఈ నెల మాత్రం 7,000 వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు గొప్పడా జగన్ గొప్పడా? చంద్రబాబు తర్వాత ఏదైనా అంతే వాక్యం అంటే ఇక తప్పడు. ఎందుకంటే ఆయన పరిపాలన బాగా చేస్తాడు. ఎందుకంటే అన్న క్యాంటీన్ అనగా ఈ విషయంగా కొద్దిగా రేట్లు తక్కువగా ప్రజలకి న్యాయం చేస్తాడు. మీలాంటి వాళ్ళకి గొప్ప భోజనం దొరకపోతే ఇంట్లో ఉండకపోతే తింటే గొప్ప అన్న క్యాంటీన్ ఉండదు. అది అంతే కాదు కదా, 5 రూపాయలు 3 పూట్లు 3, 5, 15 రూపాయలు. వేసుకుంటున్నాడు అంటే ఎవరైనా దయగాలు వైద్య వస్తాడు, కడుపునట్టు తిన్నా వస్తాడు. ఇప్పుడు అంత కూడా అది కూడా లేకుండా చేసిండు కదా జగన్. అది కడుపు అంట ఇసుక రాజధాని చేసాడు. అది మా కడుపు పెట్టిండు. ఆడది ఏడని మొత్తం జగన్ పరిపాలన కొద్దిగా మాకేం నచ్చలేదు. అందుకని కొద్దిగా మా మీద కొద్దిగా లిందోడి పడది, రాయి వేసి కొట్టిండు, అది వేసి కొట్టిండని మా పిల్లగాళ్ళని తీసుకెళ్ళింది. అదొకటి దాని మీద మాకు ఇదైంది. అది మాకు వాళ్ళ అక్కడ వాళ్ళు అయితే ఈ జగన్ వచ్చినప్పుడు మాట మీద ఉంటారు. అంతేనా? అంతేనా? ఇప్పుడు అది అయిపోయింది. అది అయిపోయినాక ఇప్పుడు ఈ పరిపాలన మాత్రం చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు. అంత నమ్మకం లేని వాళ్ళకి అందరికీ.